హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను దోశలను వేస్తున్నానండి, రవ్వ దోశల్ని. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ప్యాన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా దోశలను అయితే వేసుకోవాలండి. మామూలు దోశలా వేస్తే రావు. ఇక్కడైతే ఈ దోశల పిండిని ఎలా కలుపుకోవాలంటే, ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకుని, ఒక కప్పు శనగపిండిని కూడా వేసుకుని బాగా వాటర్ వేసి కలుపుకోవాలి. వాటిలో జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కలుపుకుని చూపిస్తున్న విధంగా రవ్వ దోశలను అయితే వేసేసుకుని ఆయిల్ వేసి హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ టేస్టీ రవ్వ దోశలు అయితే రెడీ. ఇక్కడైతే వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నానండి, అందుకే పిండి కలపడం మిస్ అయ్యింది. వీడియో అయితే రికార్డ్ అవ్వలేదండి. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకుని 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటిలో తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక 4 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న స్పూన్ తీసుకున్నాను. మీడియం స్పూన్తో అయితే 2 స్పూన్లు తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ పెరుగునైతే వేసుకోవాలి. 1 కేజీ చికెన్కి 1/2 కేజీ పెరుగు పడుతుంది. కప్పులతో అయితే 2 కప్పులు పెరుగండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నిమ్మరసం వేయలేదు, నా పెరుగు కొద్దిగా పుల్లగా ఉందని. అలాగే చికెన్ మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద బిర్యానీ బాండీ పెట్టుకుని ఆయిల్ 2 స్పూన్లు నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి మొత్తం అన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బిర్యానీ పూలండి. ఇది రాతి పువ్వు అని కూడా అంటారు తెలుగులో. దీన్ని చిన్న ముక్క వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగా ఫ్లేవర్ డామినేట్ చేస్తుందండి. ఇవి వేసుకుంటే హోటల్లో బిర్యానీలా వస్తుంది. మరో పక్కన గ్యాస్ మీద వాటర్ని పెట్టుకుని మరిగించుకోవాలి. వాటిలో ఉప్పు, దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్ అనాస్, మసాలా దినుసులు అన్నీ వేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతూ ఉంటే పక్కన ఫ్రై అవుతున్న ఆనియన్స్లో 2 స్పూన్లు పసుపుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జాజికాయ పౌడర్ని 1 స్పూన్ వేసుకుని ఒకసారి అయితే చికెన్ కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్యాస్ మీద షిఫ్ట్ చేశానండి. చికెన్ ఆ పక్కన ఉడుకుతుంది. ఇక్కడేమో రైస్ కోసం వాటర్ బాయిల్ అవుతుందండి. వాటిలో బిర్యానీ రైస్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కువ కలిపితే బిర్యానీ రైస్ మొత్తం ముక్కల కింద అయిపోతుందండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టి పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి, బిర్యానీ రైస్ కుక్ అయింది లేనిది. ఒక 75% ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, ముక్క తిరుగుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు రైస్ని తీసి ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బిర్యానీ రైస్ని అంతా చికెన్లో వేసేసుకున్నాలండి. తర్వాత మొత్తం చూస్తున్నారు కదా, లేయర్లా వేసుకుంటే మనకి పొడిపుల్లాడుతా ఎక్కడా కూడా ముక్క తిరిగిపోకుండా చక్కగా అయితే మనకు బిర్యానీ వచ్చేస్తుంది. ఈ విధంగా బిర్యానీ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి దమ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ కుక్ అయిపోయింది, రైస్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి. చూసారా, మనకి చికెన్ బిర్యానీ టేస్టీగా అయితే రెడీ అయిపోయిందండి. ఒక 20 నిమిషాల తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది 6:30కి మా చిన్న బాబుని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాను కదండి, అక్కడైతే వీడియో తీశాను. ముందైతే చక్కగా ఈ విధంగా స్ట్రెచెస్ చేస్తున్నాడండి. ఒక పావు గంట స్ట్రెచెస్ అయితే చేపిస్తారు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేస్తున్నాడో. ఈ డ్యాన్స్ స్కూల్ వచ్చి విజయనగరంలో ధర్మపూర్ రోడ్లో ఉంటుందండి. మ్యాక్స్ డాన్స్ స్కూల్. చాలా బాగా చెప్తారండి. పిల్లల మీద కసరడం కానీ తిట్టడం కానీ ఏమీ ఉండదు. 1-2 సార్లు అర్థమయ్యేలా చెప్తారు స్టెప్స్ అన్నీ కూడాను. పిల్లలకి చదువుతో పాటు ఇలాంటి డాన్స్ కానీ స్కేటింగ్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. ఈ విధంగా ఒక టీవీ లేదా ఫోన్కి అతుక్కుపోకుండా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట సేపు ఇలా డాన్స్ అయితే జాయిన్ చేసామండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఎక్కువ శాతం టీవీ, ఫోన్ చూడడానికి ఇష్టపడతారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చదవడానికి కూడా ఇష్టపడరు కదండి. అందుకని చెప్పి 6:30 to 7:30 బ్యాచ్లో అయితే జాయిన్ చేసాం. అక్కడ 5:30 బ్యాచ్ కూడా ఉందండి. చిన్నపిల్లలని అయితే 5:30 బ్యాచ్లో జాయిన్ చేస్తారు. ఇక్కడైతే సెప్టెంబర్లో మనకి ప్రోగ్రామ్ అయితే ఇస్తారండి. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారు.
ఇది డబుల్ స్మార్ట్ శంకర్ సాంగ్ అండి. దీనికి మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుందని చెప్పి నేను ఈ సాంగ్ ఏమీ యాడ్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు గనక నచ్చితే ఈ వీడియోకి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నబాబు ఇంకా పిల్లలందరూ డాన్స్ ఎలా చేస్తున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా దీనికి లైక్ అయితే ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.